సాతానుడు అనేక విధాలుగా మన మీద పడి కొడుతున్న వేళ, సాతానుడు అనేక విధాలైన శ్రమలు పెడుతున్న వేళ, అనేకమైన బాణాలు మన మీద వేస్తున్న వేళ, మన యొక్క బాణాలు ఏంటంటే నెంబర్ 1 బల్యం. బల్యం అనగా ప్రార్థన. ప్రార్థన వ్యక్తిగతంగా లేదు కాబట్టి మనం పడిపోతూ ఉన్నాం, జారిపోతూ ఉన్నాం, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం, స్తోత్రం అయిపోతూ ఉన్నాం. వినాలి, వ్యక్తిగతమైన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. పీడరా, అన్నిటికీ పనులు ఉంటాయి. అంట్లు తోడుకోవడానికి పని ఉంటుంది, బట్టలు తుక్కోవడానికి పని ఉంటుంది, ఇంకా ఇల్లు ఓడడానికి పని ఉంటుంది. 4 సార్లు ఇల్లు ఉడుతాం. పీడరా, మరి ప్రార్థనకు సమయం ఏది? ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాం? ఒక విశ్వాసి కనీసం లేదంటే గంట అయినా సరే ఒక రోజుకి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకా వేకువజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఇంకా నీకు అదృష్టవంతుడిగా నేను చేస్తాడు. ఆ రోజంతా కూడా దేవుని యొక్క కాపుదల, భద్రత, క్షేమాన్ని ప్రభు ఇస్తాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను.